ఏం చెప్పు ఇంత ఎన్ని సంవత్సరాలు పనిచేసావు హార్మోనిస్ట్గా? నేను ఇప్పుడు అప్పట్లో 40 సంవత్సరాల నుంచి వాయిస్తాను సార్. 40 ఏళ్ళుగా వాయించావు. తర్వాత పోయిన మన ప్రభుత్వంలో కుటుంబ నియంత్రణ అడ్వర్టైజ్ కూడా చేసింది సార్. హరికథ నియంత్రణ హరికథలు చెప్పినప్పుడు హరికథ రూపంలో ప్రచారం చేసిన. నీకు గుర్తుండే నువ్వు చేసిన మంచి పనుల వల్ల నీకు ఏం సాటిస్ఫాక్షన్ ఈ వృత్తిలో? వృత్తిలో ఏం సార్, అప్పుడు ప్రోగ్రాంలకు పోతానే డ్రామాలకు, హరికథలకు వాయిస్తా, బుర్రకథలకు వాయిస్తా. ఇదేనా ఇల్లు? ఇదే సార్. అప్పట్లో ఇల్లు కట్టించినప్పుడు వేసిన ఫోటో అది రాష్ట్ర నిర్మాణ సంస్థ చేసినప్పుడు ఆ డేట్ కట్టించాం. అప్పుడు కట్టించాం. మీరు ఇచ్చింది దేవరా 17, 18 కట్టించాం. ఇది హార్మోనియం సార్. ఇదేనా హార్మోనియం? నేను తీసుకుంటా. కూర్చోమ్మా, కూర్చో. ఇప్పుడు ఇవన్నీ తగ్గిపోయినాయి కదా? ఇవి ఇంటికి పట్టించుకోరు సార్, ఇప్పుడు తగ్గిపోయినాయి. అంత మ్యూజిక్, అంత మోడర్న్ మ్యూజిక్, సోషల్ అంతా అంత ఆధునికమైన పనిముట్లు వచ్చేసి కరెంట్ బాక్సులు వచ్చినాయి ఇవి. అయినా కానీ ఈ సంగీతం నచ్చదు సార్. అంటే కొన్ని దగ్గర కొంతమంది ఉత్సాహం కూడా చూపిస్తున్నారు, కొంతమంది ఇంకా అక్కడ ఉండే కళ్ళు ఉన్నాయి సార్. ఇక్కడ పల్లెల్లో మాత్రము తగ్గిపోయింది. ఈ టీవీలు వచ్చినాయి, సినిమాలు వచ్చినాయి, అందువల్ల చేస్తాను సార్. వాయించుకుంటా ఉంటాను సార్. నాకు కొంచెం ప్రశాంతత కోసం చేస్తా ఉంటావు. ఇప్పుడు ఏంటి మీ ఇద్దరు, మీకు ఎంతమంది పిల్లలు? నాకు 3 కొడుకులు సార్. ఏం చేస్తారు ముగ్గురు? ఇద్దరు బెంగళూరులో కాపురం ఉన్నారు సార్. ఏం చేస్తారు అక్కడ? ఏదో కూలి పని చేస్తున్నారు పెద్ద కొడుకు. 3వ కొడుకు వచ్చేసి కంటెద్దాల షాప్ పెట్టుకున్నాడు. ఎక్కడ? బెంగళూరులోనే. ముగ్గురు బెంగళూరు? ముగ్గురు బెంగళూరే. వస్తారు అప్పుడప్పుడు? వస్తా అంటారు సార్. మీరు పోతా ఉంటారా? పోతుంటాం సార్. చిన్న కొడుకు వచ్చినాడు ఈరోజు. చిన్న కొడుకు ఎక్కడ? 2వ వాడు వచ్చేసి అది రేషన్ షాపు. ఇక్కడ షాప్ వచ్చిందా? ఇప్పుడు ఈ సంవత్సరం ఊర్లోనే ఇక్కడే. అక్కడ ఏమ్మా తీసుకో. ఎవరికి ఆయనగా ఇస్తున్నావా? ఏ పెన్షన్ అమ్మా? ఆర్టిస్ట్ పెన్షన్. ఇది కూడా నేను పెట్టిన పెన్షనే మీకు? మామూలుగా వృద్ధాప్య పెన్షన్ 250 ఇచ్చేటోడు 500 ఇచ్చినారు సార్. అప్పుడు మళ్ళా మీరు 3000 చేసినారు సార్. 3000 తర్వాత మళ్ళీ ఇప్పుడు 4000 ఇస్తున్నారు. చాలా సంతోషమయ్యా. ఇది ఒక పవిత్రమైన భావంతో ఇస్తున్నాను. సంతోషం సార్. చాలా ఒక రోజులో ఇమ్మంటున్నాను. ఇప్పుడు మీ ఇంటి దగ్గర ఇచ్చింది మాకు కంప్యూటర్ లో అమరావతిలో కనపడొస్తుంది. ఈ టైంలో ఇచ్చాం, ఇక్కడ ఈ ప్లేస్ లో ఇచ్చాం అని వస్తుంది అన్నమాట. ఆ విధంగా వీడు కూడా ఒక మంచి భావంతో పనిచేస్తున్నారు. ఇంత మునుపు మారి కాకుండా ఇప్పుడు బాగా చేస్తున్నారు. వీళ్ళు గౌరవంగా చూస్తున్నారా? ఏదో ఊరికే పింఛన్ ఇచ్చామని ఏమన్నా? ఏం లేదు సార్. అంటే ఏం లేదు, మర్యాదగానే ఇస్తున్నారు. మర్యాదగా ఇస్తున్నారు. అది కనుక్కుంటే కొంచెం పెరాలసిస్ దొరికింది సార్. చెయ్యి దిమ్ అయిపోయింది, ఆరోగ్యం బాగలేదు. ఇప్పుడు ఎప్పుడన్నా ఊహించావా? నీకు 4000 ఇచ్చాం, మరీ వికలాంగులు ఉంటే వాళ్ళకి 6000 ఇస్తున్నారు. ఇంకా మిగిలిన బెడ్ మీదనే ఉంటే వాళ్ళకి 15000 ఇస్తున్నారు. అట్లా వాళ్ళ పిల్లలు ఉండేవాళ్ళు వాళ్ళు కూడా చూసుకోవాలి. వర్కౌట్ చేద్దాం.
ఒక 2 లక్షల రూపాయలు ఇది ఇచ్చేసి నేను అకౌంట్కి. పెద్ద మనమరాలు బీటెక్ చేసింది సార్ ఈ సంవత్సరం అయిపోతుంది ఈ నెలలో. ఏదైనా ఉద్యోగం మీరు రాసేయండి మాట్లాడతాను. ఓకే అమ్మా, నమస్కారం.